వెల్కమ్ టు GTPL న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. రాష్ట్రంలో మూడో విడత ఎన్నికల్లో ఫలితాలను దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థులు. ఈ నెల 22న పదవి బాధ్యతలు స్వీకరించుకున్న నూతన సర్పంచులు ఈ నెల 20న సరైన ముహూర్తం లేకపోవడంతో 22వ తేదీకి మార్పు. సంక్రాంతి సందర్భంగా రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే. జనవరి 9 నుంచి 19వ తేదీ వరకు 16 అదనపు ట్రైన్లు అందుబాటులో. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికలు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. వేల్పూర్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అంకాపూర్లో ఓటు హక్కును వినియోగించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన సిపి సాయి చైతన్య. పసుపు పంటను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. హైదరాబాద్లో పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన టర్మరిక్ చైన్ కమిటీలో పాల్గొని మాట్లాడిన రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. నిజామాబాద్ జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 76.45% నమోదు. కామారెడ్డిలో 80.62% పోలింగ్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో దీపార్చన. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, 550 మంది సాధు సంతులు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారు అంకిత భావాలతో పనిచేయాలి. బీజేపీ బలపరిచిన సర్పంచ్లో గెలిచిన అభ్యర్థులకు సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో సాధు సంతులకు ఘన సన్మానం జరిగింది. మాలూక పీఠాధిపతి రాజేంద్రనాథ్ దాస్ జీకి పాదపూజ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మలూక్ పీఠాధిపతి రాజేంద్రనాథ్ దాస్జీ 500 మంది సాధు సంతులతో కలిసి చేపట్టిన పవిత్ర గోదావరి పరిక్రమ యాత్ర నందిపేటకు చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, సాధు సంతులు కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన కన్య పూజల్లో పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాధిపతి కేదారానంద స్వామి రాజేంద్రనాథ్ దాస్జీకి పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్ దాస్జీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, పరిక్రమ యాత్ర అంటే ఒక పవిత్రమైన ప్రదేశం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆధ్యాత్మిక యాత్ర అని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, గోరక్షణ, హిందూ ధర్మ ప్రచారం యాత్ర ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన పరిక్రమ యాత్ర తిరిగి నాసిక్కు చేరుకుంటుందని, యజ్ఞంతో యాత్రను సంపూర్ణం చేస్తామన్నారు. కేదారేశ్వర ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం భక్తి శ్రద్ధలతో దీపారాధన నిర్వహించారు. 25,000 దీపాలను ప్రదర్శించారు. పసుపు పంటను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పేర్కొన్నారు. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన టర్మరిక్ వాల్యూ చైన్ కమిటీ 2025లో ఇన్నోవేషన్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మరిక్ ఫర్ వికసిత్ భారత్ 2047 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి,
రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, పసుపు బోర్డు సెక్రటరీ భవానీశ్రీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ మాజీ విసి ప్రవీణ్ రావు, అధికారులు, వ్యాపారులు, పసుపు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ పసుపు సాంప్రదాయ పంట, పసుపు పంటను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. తెలంగాణలో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాట్లు చేయడం బాగానే ఉన్నా మద్దతు ధర కల్పిస్తే రైతుకు లాభదాయకం అన్నారు. ప్రతి ఇంట్లో శుభకార్యాలకు పసుపుని వాడుతున్నారు. యాంటీబయోటిక్గా పసుపు ఉపయోగించబడుతుంది. కరోనా సమయంలో పసుపుతోనే చాలామంది ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పటికీ పాలలో పసుపు కలుపుకొని తాగేవారు. పసుపు మంచి ఔషధంలా పనిచేస్తుందన్నారు. పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి మా జిల్లా వాసి కావడం సంతోషమన్నారు. రాష్ట్రంలో పసుపు పంట సాగు పెరగాలి, రైతులు లాభపడాలని సూచించారు. రైతులకు ఏ సమస్య వచ్చినా రైతు కమిషన్ అండగా ఉంటుందన్నారు. మలుగులో 660 మంది గిరిజన రైతులు విత్తనోత్పత్తి చేసి నష్టపోతే 4 కోట్లు నష్టపరిహారం వచ్చేలా చేశామన్నారు. సంస్కృతి మనం గౌరవించేది పసుపు అంటే అంత ప్రాధాన్యత ఉంది కనుక ఈ పసుపు బోర్డు వలన మరి సెక్రటరీ గారు ఇదే తరహాలో మా చైర్మన్ గారు మా జిల్లాలో కూడా మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ చేశారు. చాలా చక్కని రిజల్ట్స్ వచ్చాయి ఆ మీటింగ్లో. మరి మంచి అంత వక్తలు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. నేను అనుకుంటాను మీకు చెప్పేంత పెద్దోని కాను కానీ ఎంతో కొంత తెలుసు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు మా తుమ్మల నాగేశ్వరరావు అన్నయ్య గారితో చర్చించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ రైతన్నలంతా మన పార్టీని కాపాడి జీవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక మన పార్టీ అధికారం రాగానే రైతు కమిషన్ ఏర్పాటు చేద్దాం. ఈ దేశంలో ఒకటి పంజాబ్లో ఉంది, నెక్స్ట్ కమిషన్ మన రాష్ట్రంలో ఉండాలి తెలంగాణలో అని చెప్పేసి పెద్ద రేవంత్ రెడ్డి గారు మా తుమ్మల నాగేశ్వరరావు పెద్దల అన్నయ్య గారితో మాట్లాడి రైతు కమిషన్ ఏర్పాటు చేసిన చాలా అనుభవం ఉన్న రైతుని పెద్ద కోదండరెడ్డి గారిని చైర్మన్గా చేస్తే రైతుల పక్షాన పసుపు కానివ్వండి, చెరి కానివ్వండి, ఇంకా ఇతర జొన్న కానివ్వండి, సోయా కానివ్వండి, ఈరోజు ఫామ్ ఆయిల్ ఎక్కువ నడుస్తున్న ఫామ్ ఆయిల్ కానివ్వండి, ఏమైనా సమస్య వచ్చినప్పుడు మా కమిషన్ ద్వారా పెద్దలు మంత్రివర్గ నోటీస్ ఇచ్చి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామమైన వేల్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సొంత గ్రామము వేల్పూర్ మండల కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నా సొంత గ్రామం వేల్పూర్లో సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడం జరిగింది. నేను నా కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఓటును వేశాం. అయితే నేను ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే నిస్వార్థంగా పనిచేసి గ్రామ సంక్షేమం కోసం మీ మధ్యలో ఉంటూ ఎవరైతే పనిచేస్తారో వారిని ఎన్నుకోండి అని చెప్పి నేను ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లనే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఈ ఓటింగ్ టైము మధ్యాహ్నం 1 గంట మట్టుకే ఉంది. వేరే ఎన్నికల్లో సాయంత్రం 4-5 గంటల మట్టుకు ఉంటుంది. కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు మాత్రం 1 గంట మట్టుకే ఓటింగ్ టైం. కాబట్టి అందరూ కూడా ఓటర్లందరూ కూడా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా 1 గంట లోపే రావాలి. దయచేసి 1 గంట తర్వాత పోలింగ్ బూతులు బంద్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన స్వగ్రామమైన అంకాపూర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి రేవతి రెడ్డి, కుమార్తె సుచరిత రెడ్డి కూడా తమ ఓటును వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉందని, ప్రతి పౌరుడు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. తమ కుమార్తె సుచరితతో
మహిళలతో కలిసి ఓటు వేయడం సంతోషంగా ఉందని, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయాలని ఆయన సూచించారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేసిన ఎమ్మెల్యేను చూసి స్థానిక గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కనీసం రెక్కాడితే డొక్కాడని ప్రజలు కూడా క్యూలు కట్టి ఓటేస్తున్నారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ గుణపాఠం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎవడైతే పోలింగ్ రోజు ఇళ్లల్లుండి ఫామ్ హౌస్కి పోయి పిక్నిక్లు పోయే విధవలందరికీ చెప్తున్నా, ఈ ప్రజాస్వామ్యం ఊరికనే రాలేదు, ఈ దేశం ఊరికనే రాలేదు. లక్షల మంది భగత్ సింగ్లు త్యాగాలు చేసుకుంటే, సుభాష్ చంద్రబోసులు త్యాగాలు చేసుకుంటే వచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఈరోజు సోమరిపోతులై ఫామ్ హౌజులలో పడుకొని, ఇళ్లల్లో పడుకొని యూట్యూబ్లండి ఈ దేశాన్ని విమర్శిస్తారు, రాజకీయ వ్యవస్థను విమర్శిస్తారు. ముందు ఓటేయండి. మరీ ముఖ్యంగా హిందువులకు కూడా చెప్తున్నాం, మొన్న జూబ్లీ ఎలక్షన్లో ఎక్కడైతే మైనారిటీ బూతులు ఉన్నాయో 92%, ఎక్కడైతే హిందువులు ఉన్నాయో 28%. బుద్ధి తెచ్చుకోండి. 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఒక్క 2 నిమిషాలు ఓపిక లేదా? ఎన్నో లక్షల మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఎంతోమంది మేధావులు తెచ్చుకున్న ఈ స్వాతంత్రం, ఈ దేశం ఎప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళాలంటే. కామారెడ్డి జిల్లా 3వ దశలో పోలింగ్ 80.62% నమోదయ్యింది. బాన్స్వాడ, బీర్కూర్లో చలి ఎక్కువగా ఉన్న జనం మాత్రం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలిస్తున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఓటు వేయడం అన్నది అందరి బాధ్యత. నేను మొదటి ఓటును వినియోగించుకొని చాలా సంతోషంగా ఉన్నాను. కూడా ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మా విలేజ్లో మొదటి ఓటు నాది కావడంలో నాకు చాలా సంతోషంగా. కౌండిన్య మహిళా గ్రూప్ తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్లో కౌండియ మహిళా గ్రూప్ గౌడ సంఘం తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ మహిళలు పాల్గొన్నారు. ఎక్కడ లేని విధంగా ఈ మహిళా గ్రూప్ పెట్టడం జరిగింది. గౌడ మహిళలు అందరూ కలిసి ఎవరైనా ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తామని వారు తెలిపారు. ఇంకా ముందుకు తీసుకుపోవాలని మా మహిళలు అందరూ ఇక ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సాయం చేయాలని నిర్ణయించారు. ఆపదలో ఉన్న వారిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేస్తామని మహిళా గ్రూప్ మహిళలు తెలిపారు. కౌండిన్య మహిళా గ్రూప్ ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నాం మనము. బతుకమ్మ పండుగ కూడా బాగా చేసుకున్నాం మనము, మీ అందరికీ తెలుసు. అయితే ఇది ఫస్ట్ యానివర్సరీ. అయితే ఇయర్లీ మనము ఒక 4 టైమ్స్ మనకు ఉంటుంది ఈవెంట్లు. ఫస్ట్ యానివర్సరీ ఉంటుంది, సెకండ్ ఉమెన్స్ డే ఉంటుంది March 8కు, మళ్ళీ జూలైలో మళ్ళొకటి భోజనాలు ఉంటాయి. అందరం కలిసి చెట్ల కింది కోతామని అంటుంటాం కదా వెనకటికి, అట్లా భోజనాలు పెట్టుకున్నాము. మళ్ళీ 4th ఒకటి బతుకమ్మ. ఈ 1 ఇయర్లో 4 ఈవెంట్స్ ఉంటాయి చేసుకుంటున్నాం అన్నట్టు. అందరూ మీరు కూడా పాల్గొనాలి. మన నిజామాబాద్ పట్న గౌడ సోదరి మనులందరికీ నా విజ్ఞప్తి, మీరు కూడా అందరు పాల్గొనాలి, మీరు కూడా రావాలి. ఈ నెల 22న తెలంగాణ రాష్ట్రంలో నూతన సర్పంచుల పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు 3వ విడత ఎన్నికలు జరుగుతుండగా రాత్రి వరకు ఓట్లు లెక్కింపు ముగిసి ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఈ నెల 20న గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయడానికి అధికారులు నిర్ణయించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ వాయిదా వేశారు. తాజా నిర్ణయం ప్రకారం ఈ గడువును డిసెంబర్ 22వ తేదీకి మార్చారు. డిసెంబర్ 20న పదవి బాధ్యతలను చేపట్టాల్సి ఉండగా సరైన ముహూర్తాలు లేవని, ఆ రోజు బాధ్యతల స్వీకరించడం మంచిది కాదని భావించిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో నూతన సర్పంచుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని 2 రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అదే రోజున నూతన సర్పంచుల పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నూతన పాలక వర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల కలెక్టర్కు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 3వ విడత ఎన్నికల్లో భాగంగా నందిపేట్, బాల్కొండ, మోర్తాడ్, ఆర్మూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రత చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును సద్వినియోగం పరుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ రామచంద్రరావు, ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ శ్రీ శ్రీధర్ రెడ్డి, విజయ్ బాబు, ఎస్ఐలు శ్రీ రాము, శ్రీ వెంకట్రావు, వినయ్, శ్రీ శైలేందర్, ఐకే రెడ్డి, ఆర్ఓ అధికారులు, చంద్రమోహన్, పండారి, సంతోష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మనకి 3వ ఫేజ్ జీపీ ఎలక్షన్స్లో సుమారు 10 మండలాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్ని చోట్ల 144 సెక్షన్ విధించడం జరిగింది. 163 బిఎన్ఎస్ఎస్. ఎవరు అంటువర్డ్ అనవసరంగా పర్మిషన్ లేకుండా గ్యాదరింగ్ అటువంటి వాటికి ఆస్కారం లేదు. మొత్తం ఇవాళ ఈ ఎలక్షన్ బందోబస్తుకి 1022 మంది దాకా మనం బందోబస్తుని వేసుకోవడం జరిగింది. అయితే ఈ బందోబస్తులో భాగంగా డిఎస్ఎస్పీ ప్లాటూన్లు, క్యూఆర్టీలు, తర్వాత లోకల్ ఫోర్స్ని అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు కూడా దీన్ని డిప్లాయ్ చేసాం. దానికి క్యూ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. అయితే ఇక్కడ కొన్ని మన దగ్గర పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి. ఒకటి నందిపేట, తర్వాత బాల్కొండ. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో 105 సంవత్సరాల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన కొర్రి నాగమ్మ అనే 105 సంవత్సరాల వృద్ధురాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని నిరూపించారు. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు తన ఓటు వినియోగించుకోలేని సందర్భం లేదని, ఉన్నన్ని రోజులు తన ఓటు హక్కును వినియోగించుకుంటానని, 105 సంవత్సరాల వయసులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె వివరించారు. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ పూట రద్దీ నేపథ్యంలో 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. జనవరి 9 నుండి 19 తేదీల మధ్య రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అదనంగా కేటాయించిన ప్రత్యేక రైళ్లు శ్రీకాకుళం రోడ్ నుండి సికింద్రాబాద్ వరకు, సికింద్రాబాద్ నుండి శ్రీకాకుళం వరకు పలు రైళ్లు వెళ్లనున్నాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబర్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సన్మానించారు. ఇటీవల జరిగిన మొదటి, 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామ సర్పంచు అన్నం గోపి, అదేవిధంగా గ్రామ వార్డు సభ్యులు విజయం సాధించడంతో బుధవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే వారిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బాన్స్వాడ నియోజకవర్గం మోస్రా గ్రామ సర్పంచ్గా బీజేపీ పార్టీ బలపరిచిన విజయం సాధించారు. దీంతో ఆయనను కూడా అర్బన్ ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధికి ముందుండి అన్ని వేళలా తోడ్పడాలని తెలిపారు. పార్టీ అధిష్టానం బీజేపీ కార్యకర్త నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకు ఒకే దృష్టితో చూస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గెలిచిన బీజేపీ పార్టీ అభ్యర్థులు ఏమాత్రం తలగకుండా కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని
ఆయన వారికి సూచించారు. ఇందుకు బీజేపీ అధిష్టానం జిల్లా ఎల్లవేళలో బీజేపీ తరపున గెలిచిన వారిని మద్దతుగా ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి నడిపిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు బీజేపీ పార్టీని సంపూర్ణ మద్దతుతో ఇవ్వాలని, అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇందూరు గోసేవ సమితి వార్షికోత్సవం పురస్కరించుకొని ఇందూరు దేవాలయాలు పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో పరిసరాలు పరిశుభ్రం చేశారు. ఇందూరు గోసేవ సమితి ఆవిర్భవించి 6 సంవత్సరాల నుండి గోమాత సేవ చేస్తూ వసంత పంచమి రోజున ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీని ఏర్పాటు చేసింది. ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఎంపిక చేసిన దేవాలయంలో పరిశుభ్రత కార్యక్రమం ఉంటుంది. దీనిలో భాగంగా ఈరోజు దుబ్బా చౌరస్తాలో గల మహాలక్ష్మి దేవాలయంలో 100కు పైగా సేవకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 53 దేవాలయాలు శుభ్రం చేసి ఈరోజు 54వ దేవాలయం శుభ్రం చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీ సిల్క్స్ యాజమాన్యం పైతర శీతల్ పాండు కిషోర్ దంపతులు తన గారాల తనయుడు శబరీష్ గారి పుట్టినరోజు సందర్భంగా దేవాలయం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చీరే సారే ఓడిబియ్యం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీ సభ్యులందరికీ సన్మానం జరిపించి అల్పాహారం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు గోసేవ సమితి సభ్యులు, ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీ సభ్యులు, వాసవి మహిళా మండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రారంభించి దాదాపు 6 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా సాగుతుంది. ఇందూరు గోసేవ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు గోశాలకు వెళ్ళడం, అందరం కుటుంబ సమేతంగా గోశాలకు వెళ్ళడం, గోమాతలకు గ్రాసం తినిపించడము, గోమాత పూజ చేయడం, ఇది చేస్తూ ప్రతిరోజు 3 బస్తాలు పెసరచున్ని వివిధ గోశాలకు పంపించడం జరుగుతుంది. మరియు ప్రతి 6 నెలలకు ఒకసారి దాదాపు 5,000 కట్టలు ఎండుగడ్డి గోశాలకు పంపించడం జరుగుతుంది. నిజామాబాద్లో తుది విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలో 3 విడతలలోని ఎన్నికలు సజావుగా కొనసాగాయని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. 3వ విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటల సమయానికి సగటున 23.35% పోలింగ్ నమోదయ్యింది. 11 గంటల సమయానికి 54.69% ఓటింగ్ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. కాగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బాల్కొండ, అంకాపూర్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరుని, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్కులు, మెడికల్ క్యాంపు, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్, నందిపేట్, వేల్పూర్, ఎర్రగట్ల మండలాల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యాంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 3వ విడతలో మొత్తం 165 సర్పంచ్ స్థానికలకు గాను నామినేషన్లు ఉపసంహరణ నాటికై 19 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా మొత్తం 1620 వార్డు స్థానాలకు గాను 490 వార్డు స్థానాలకు ఏకగ్రీవం అయ్యాయి. వీటిని మినహాయిస్తే 1130 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా భారీగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఎక్కడికక్కడే ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఫోటోలతో కూడిన ఓటర్ స్లిప్లను పంపిణీ చేయడం, బిఎల్ఓలతో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉందనే విషయాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవడంతో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ ఐడి కార్డు లేని పక్షంలో ఎన్నికల సంఘం ధృవీకరించిన
18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని విస్తృత ప్రచారం చేయడం సత్ఫలితాలు ఇచ్చిందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. 3 విడతల్లోని పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణాల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసులు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశామని, వెబ్ కాస్టింగ్ జరిపించామని, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరున నిశితంగా పరిశీలన చేశారని అన్నారు. కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడే పర్యవేక్షించారు. నిజాం సాగర్ మధ్యలో జరిగిన ఆటో బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మానవత్వంతో స్పందించి వాహనంలో హుటాహుటిగా ఆసుపత్రులకు తరలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వివిధ మండలాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద కోట్పగల్లో ఓటు వేసి తిరిగి వస్తున్న సమయంలో ఆటో బైక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం అందించి ఎలాంటి ఆలస్యం చేయకుండా వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజల్ని సమీకరించి ప్రజాపందా పోరాటాల్లో మమైకం అవ్వండని సిపిఐ మాస్ లైన్ నాయకుడు టి రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రజల్ని సమీకరించి ప్రజాపందా పోరాటాల్లో మమేకం అవ్వాలని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం నాడు న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన పలువురు మండల నాయకులు ఆ పార్టీని విడిచి సిపిఐ మాస్ లైన్లో పలువురు చేరారు. న్యూ డెమోక్రసీ చెందిన అఖిల భారత రైతు కూలీ సంఘం సిరికొండ మండల కార్యదర్శి, న్యూ డెమోక్రసీ గడుకోల్ గ్రామ కార్యదర్శి పిట్ల చిన్న ఎల్లయ్యతో పాటు మండల నాయకులు ఎస్కే రషీక్, జె రాజులు చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మా ఆధ్వర్యంలో జరిగిన భూ పోరాటాల్లో ముఖ్య పాత్ర పోషించిన నాయకులు న్యూ డెమోక్రసీ మోసపూరిత మాటలకు నమ్మి మాకు దూరంగా వెళ్లారని అన్నారు. న్యూ డెమోక్రసీ పార్టీ వారి మాటలు, ఆచరణ చూసి మళ్లీ మాతృ సంస్థకు తిరిగి రావడం హర్షించదగ విషయం అన్నారు. దేశంలో ప్రజల్ని సమీకరించి విప్లవ పోరాటాలను నిర్మించాలని, దానికోసం మనమంతా ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి కిషోర్, ఎం సాయిరెడ్డి, ఎం అనీస్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఎస్ కిషోర్, ఎం నారాగౌడ్, జె బాలరెడ్డి, జి కిరణ్, జి నర్సయ్య, పిట్ల చిన్న ఎల్లయ్య, జె రాజు, ఎస్కే రషీద్ తదితరులు పాల్గొన్నారు. గడుకోలు వాస్తవ్యులు ప్రజాపంతా నాయకులే. అయితే మోసపు మాటలకు విని నిజంగా విప్లవోద్యమంలో అందరు ఐక్యంగా ఉన్నటువంటి స్థితిని గమనించినటువంటి వాళ్ళు స్నేహంతోనే వాళ్ళు ఇప్పటి వరకు ఎన్డీ పార్టీలో ఉన్నటువంటి ఎస్కే రఫీక్ కానీ, మా తమ్ముడు ఎల్లయ్య కానీ, అట్లాగే రాజు లాంటోడు కానీ ఇక్కడ 2004 నుంచి విప్లవోద్యమంలో భూముల పంపకం నుంచి లేదా అనేక పోరాటాల్లో కీలకంగా ఉన్నటువంటి తమ్ముళ్ళు నిజమైనటువంటి వాళ్ళు ఎవరు, లేదా నిజంగా సిన్సియర్గా ప్రజా ఉద్యమంలో పనిచేసే వాళ్ళు ఎవరైనటువంటి విషయాన్ని గమనించి ప్రజా ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యంని ఉండాలనేటటువంటి దాంతో వాళ్ళు గ్రహించినటువంటి తమ్ముళ్ళు ఈరోజు మాస్టర్ ప్రజాపందాలో మరోసారి తిరిగి ఆ మాతృ సంస్థకి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. రాష్ట్రంలో 3వ విడత ఎన్నికల్లో ఫలితాలను దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థులు.
ఈ నెల 22న పదవి బాధ్యతలు స్వీకరించుకున్న నూతన సర్పంచులు ఈ నెల 20న సరైన ముహూర్తం లేకపోవడంతో 22వ తేదీకి మార్పు. సంక్రాంతి సందర్భంగా రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే. జనవరి 9 నుంచి 19వ తేదీ వరకు 16 అదనపు ట్రైన్లు అందుబాటులో. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికలు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. వేల్పూర్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అంకాపూర్లో ఓటు హక్కును వినియోగించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన సిపి సాయి చైతన్య. పసుపు పంటను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. హైదరాబాద్లో పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన టర్మరిక్ చైన్ సమిటీలో పాల్గొని మాట్లాడిన రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్. నిజామాబాద్ జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 76.45% నమోదు. కామారెడ్డిలో 80.62% పోలింగ్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో దీపార్చన. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు 550 మంది సాధు సంతులు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారు అంకిత భావాలతో పనిచేయాలి. బీజేపీ బలపరిచిన సర్పంచ్లో గెలిచిన అభ్యర్థులకు సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.